23 వెనక్కి వెళ్తే జూన్ 20వ తేదీ మార్నింగ్ 8:30 నేను కస్తూర్బా మెటర్నిటీ హాస్పిటల్లో పురిటి నొప్పులతో ఘట్టమనేని వంశానికి వారసునిస్తున్నాను అన్న ఆనందంతో ఉన్నాను. పల్లెటూరది. వసతులు కూడా సరిగ్గా లేవు. భోరున వర్షం వస్తోంది. మీ తాతయ్య, మీ నాన్న బరువెక్కిన గుండెలతో నేను పడుతున్న వేదనను చూస్తున్నారు. ఏంటో తెలీదు, ఒక భయం. అందరి చూపు మన కుటుంబం వైపే. ఘట్టమనేని వంశపు వారసుడి కోసం. అవునైశ్వర్య, ఆ క్షణం జీవితంలో మర్చిపోలేం. ఎన్ని పుణ్యాలు చేశామో తెలియదు, కానీ మా కీర్తిని కోటి సూర్యులకి సమానం చేసే ఆ రాముడు. అవును, ఆ రాముడు నా పేగు తెంచుకుని బంధాన్ని పెనవేసుకుని ఈ ప్రపంచంలోకి వచ్చిన నా ప్రాణం, నా బిడ్డ దేవా. దేవా పుట్టాడప్పుడే. నా సర్వస్వం, నా జీవితం. పెద్దబాబుని కన్నానన్న గర్వం. అవునమ్మా, ఆ పెద్దబాబు ఆ పండగ రోజు ఈ కళ్ళ ముందు ఇంకా కనిపిస్తానే ఉంది. నలుగురికి అన్నం పెట్టి ఆ అయ్యా సాక్షాత్తు రాముడేనమ్మా. అవునమ్మా, ఘట్టమనే లైఫ్ హిస్టరీని తిరగరాసిన నువ్వు అన్నయ్య లేకపోతే నేనెక్కడుంటాను? ఊహలో కూడా సరితూగను. యు ఆర్ రైట్ చిన్నబాబు. దేవా చరిత్ర మార్చాడు. మనందరం తలెత్తుకు తిరిగేలా చేశాడు. అలాంటివాడి పుట్టినరోజుని ఎవ్రీ ఇయర్ ఘనంగా జరుపుతున్నా. కానీ ఈసారి డిఫరెంట్గా, యూనిక్గా చేయాలి. ఇచ్చే బహుమతుల్ని చూసి పెద్దబాబు థ్రిల్ అయిపోవాలి. లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. Yeah, Mom. I have one idea. One second. లేటెస్ట్ బెంచ్ కార్ మామ్. మన ఇండియాకి ఇంకా రాలేదు. ఫస్ట్ కార్ మనమే కొని బ్రోకి గిఫ్ట్ ఇద్దాం. చిన్నబాబు, దేవాకి కార్లపైన అంత మోజు లేదు. హనుమంతు లేకపోతే తనే కార్ డ్రైవ్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. లేటెస్ట్ బెంజ్ కార్ అని అపురూపంగా చూస్తూ కూర్చుంటాడా? నో మహి.
ఐడియా వచ్చింది. ఐశ్వర్య, నీకు ఇమేజెస్ ఇచ్చాను కదా, అవి ప్లే చేయి. చూడు. అక్క, పెదబాబు 24వ బర్త్డే కాబట్టి 24 క్యాండిల్స్ కి బదులు 24 కేకులు వరుసగా అరేంజ్ చేసి కట్ చేయిద్దాం అక్క. థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. అన్ని కేకులు మనకే నచ్చినత్త. భలే భలే. నువ్వు ఐడియా ఇచ్చినట్టు లేదు, మెనూ ఇచ్చినట్టుంది. థింక్ డిఫరెంట్ భవానీ. అంకుల్, అయితే నా ఐడియా ఎలా ఉందో చెప్పండి. దిస్ ఈజ్ అన్ ఐలాండ్. ఇక్కడ దేవా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తే స్వీట్ మెమరీగా ఉండిపోతుంది. బ్యూటిఫుల్ మ్యూజిక్, అలా మూన్ లైట్ కింద 12 AM కి కేక్ కట్ చేస్తే దేవాకి లైఫ్ టైం గుర్తుండిపోతుంది. చిన్నమ్మగారు చెప్పింది బాగుంది అమ్మగారు. పార్వతి,